రాష్ట్రంలో అర్హులైన పేదలందరికీ ప్రభుత్వం ద్వారా అమలయ్యే సంక్షేమ పథకాలు అందించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారని స్థానిక 45, 12, 15 డివిజన్లలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. స్థానిక 45, 12, 15 డివిజన్లలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ క్లస్టర్ ఇన్ఛార్జీలు కాశీ నవీన్ కుమార్, మజ్జి రాంబాబు, బుడ్డిగ రాధ, ఉప్పులూరి జానకి రామయ్య, కొల్లిబుజ్జి, మొగమటి సత్యనారాయణ తదితరులతో కలిసి డివిజన్ ఇన్ఛార్జీలు కొయ్యల రమణ, కిలపర్తి శ్రీను, కొడమల్ల శ్రీనివాస్ తదితరుల పర్యవేక్షణలో ఇంటింటికి వెళ్లి సుపరిపాలనలో తొలి అడుగు కరపత్రాలను అందజేసి స్థానికంగా నెలకొన్న సమస్యలు అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ సత్వరం పరిష్కారం చేయాలని కార్పొరేషన్ అధికారులు, సచివాలయ సిబ్బందిని ఆదేశించారు. పెన్షన్లు, తల్లికి వందనం, ఉచిత గ్యాస్ సిలిండర్లు తదితర పథకాలపై ఆరా తీశారు. ఏడాదిలో ఏపీ ప్రభుత్వం సాధించిన విజయాలు, రాబోయే కాలంలో చేయాల్సిన కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. ప్రజల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. మై టీడీపీ యాప్లో ఫోటో అప్లోడ్ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ ఆయా డివిజన్లలో స్థానికంగా ఉన్న అన్ని సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని అన్నారు. ప్రజలందరికీ పథకాలు ఇస్తామని, అభివృద్ధి పనులు చేస్తున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతోనే సుపరిపాలన సాధ్యమని అన్నారు. ప్రజా ప్రభుత్వ పాలనలో పలు పథకాల ద్వారా ప్రతి ఇంటికి సంక్షేమాన్ని అందిస్తున్నామని అన్నారు. పేద కుటుంబాలు తమ పిల్లలందరికీ ఉన్నత చదువులు చదివించుకోవాలనే ఆశను సీఎం చంద్రబాబు నెరవేర్చారని అన్నారు. వైసీపీ ప్రభుత్వంలో మాజీ సీఎం జగన్ రెడ్డి వైఖరితో రాష్ట్రం దివాలా దిశగా చేరుకుందని ఆరోపించారు. రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేసి రాష్ట్ర ఖజానాను తన సొంత జేబులోకి వేసుకొని పబ్బం గడుపుకున్నారని ధ్వజమెత్తారు. అయినప్పటికీ ఎన్నికలకు ముందు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చే దిశగా సీఎం చంద్రబాబు ప్రణాళికబద్ధంగా చర్యలు తీసుకుంటున్నారని అన్నారు. ఇచ్చిన మాట ప్రకారం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల సొమ్మును పెంచి అందజేస్తున్నామని చెప్పారు. ప్రతి కుటుంబానికి 3 సిలిండర్లను అందజేస్తున్నట్టు తెలిపారు. జగన్ నవరత్నాల పేరిట రాష్ట్ర ప్రజలను వంచాడని అన్నారు. ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి అమ్మఒడి అని చెప్పి కేవలం ఒక్కరికే అందజేసి మోసం చేశారని అన్నారు. కూటమి ప్రభుత్వంలో తల్లికి వందనం, ఎంతమంది చదువుకునే పిల్లలు ఉంటే అంతమందికి డబ్బులు అందజేశామని అన్నారు. 4,000కు పెన్షన్ను ఒకేసారి పెంచారని అన్నారు. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై ప్రజలు సంతృప్తిగా ఉన్నట్లు తెలిపారు. అలాగే అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి సంక్షేమ పథకాలు అందించడమే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లక్ష్యంగా పెట్టుకున్నారని, ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని, కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత ప్రజలందరికీ సంక్షేమ ఫలాలు అందుతున్నాయని అన్నారు. పేదరిక నిర్మూలనే లక్ష్యంగా P4 కార్యక్రమాన్ని చంద్రబాబు ఏర్పాటు చేసి దానిపై ప్రత్యేక దృష్టి సారించారని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. ఏడాది పాలనలో సూపర్ 6లో ఇప్పటికే కొన్ని హామీలు అమలయ్యాయని, త్వరలోనే మరికొన్ని హామీలు అమలు కానున్నాయని అన్నారు. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో దోచుకోవడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేసిందని అన్నారు. నాడు రోడ్లపై వెళ్లాలంటే నరక యాతన పరిస్థితి ఉండేదని, ప్రస్తుతం సుఖంగా వెళ్లే పరిస్థితికి ప్రజా ప్రభుత్వం తీసుకువస్తుందని అన్నారు. ప్రతి కుటుంబం అభివృద్ధి చెందాలన్నదే చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ లక్ష్యమని తెలిపారు. గతంలో ఎన్నడూ లేని విధంగా నగరంలో అభివృద్ధి పనులు చేపట్టామని అన్నారు. నగరంలోని అన్ని డివిజన్లలో ప్రస్తుతం అభివృద్ధి పనులు జరుగుతున్నాయని అన్నారు. ఏడాది కాలంలోనే నగరంలో 250 కోట్ల పనులు జరుగుతున్నాయని అన్నారు. అవన్నీ కూడా ప్రజల ఆలోచనలకు, వారి అవసరాలకు తగ్గట్టుగానే అభివృద్ధి పనులన్నీ జరుగుతున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, మహిళలు పాల్గొన్నారు. చేయిస్తాం. ఒంటరి మహిళ ఇంత ముందు ఎవరన్నా అన్నారు? ఎవరైనా ఏంటి చెత్త మరి దారుణంగా ఎదరికేసేస్తున్నారండి. ఏగలండి మేము మాది 20 బ్లాక్ మేము అస్సలు ఉండకపోతున్నామండి. చాలా దారుణంగా వచ్చేస్తాం. ఒకసారి చెత్త అన్నది ఉండేటట్లు పద్ధతి తీసుకున్నాం. ఉన్న చెత్త అంతా పైన 30,000 టన్ను ఉంది. 30,000 టన్ను అండ్ ఒకసారి లెగసీ వేస్ట్ అని
కేంద్ర ప్రభుత్వం సహకారంతో అది మొత్తం క్లియర్ అయిపోతుంది. క్లియర్ అయిన తర్వాత మీ సమస్య పరిష్కారం ఇదని చెప్పేసరికి నువ్వు నాకు ఏముందా దోమ ఉంది మీ దగ్గరికి ఇన్నిసార్లు ఏ నాయకుడు వచ్చాడు? మీ సెప్టిక్ ట్యాంకులు కట్టించింది మేము, మీరు అడిగిందలా చేయించింది మేము. 45వ వార్డు 12, 15 3 వార్డుల్లో ఇంటింటికి సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది. సమస్యలు ఎలాంటి సమస్యలు అంటే, గతంలో ఇక్కడ ఒక ప్రజాప్రతినిధి తన స్వార్థానికి ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే వ్యక్తి తన స్వార్థానికి ఇల్లులు కడతాని ప్రజలు మోసం చేశాడు, డబ్బులు కట్టేశారు. ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ అయిపోయింది. ఇప్పుడేమో ప్రభుత్వం బాధ్యత తీసుకొని కట్టాల్సిన అవసరం. అలా అన్ని అనాలోచనతో చేసేసి అప్పచెప్పేశారు. ఈ ఆర్ఎన్బి ఏరియా ఏదైతే ఉందో లెగసీ వేస్ట్ 30,000 టన్ను ఉంది. దశాబ్దాలుగా చెత్తని అక్కడే డంప్ చేసి ఇక్కడ ప్రజల యొక్క ఆరోగ్యాలతో చెలగటాలు ఆడుకున్నారు. కూటమి అధికారంలోకి వచ్చింది. లెగసీ వేస్ట్ ద్వారా అంతా అక్కడ ఉన్న చెత్త అంతా ట్రీట్ చేసేసి ఫర్దర్గా అసలు చెత్త అనేది ఇక్కడ రానివ్వకుండా ఉండేటట్లు జిందాల్ వారితో ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఎంఓఈ అయ్యిందో ఆ ప్లాంట్ అతి దగ్గరలో ఇక్కడ ఏర్పరిచి ఇళ్ల నుంచి సేకరించిన చెత్త నేరుగా ప్లాంట్కి వెళ్ళిపోయే కార్యక్రమం కూడా ఈ కార్పొరేషన్ తీసుకోబోతా ఉంది. అర్హత కలిగిన పెన్షన్స్ కూడా అర్హత కలిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అతి దగ్గరలో 2-3 నెలల్లో కొత్త పెన్షన్స్ ఇవ్వాలి. కొత్త రేషన్ కార్డులు అర్జీలు పెట్టుకున్నారు, అది ఇవ్వబోతా ఉన్నాం. తల్లికి వందనం ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి పడతా ఉంది. రేషన్ సమస్య చెప్పారు. రేషనలైజేషన్ సరిగ్గా జరగకపోవడం వల్ల సుమారు 1000 కుటుంబాలు ఉన్నాయి, కానీ ఇక్కడ రేషన్ షాప్ లేదు. దగ్గరలో నోటిఫికేషన్ పడినప్పుడు ఇక్కడ రేషన్ షాప్ ఏర్పరచాలి. అలాగే సుమారు 3-4 వేల మంది నివసిస్తున్నారు. రైతు బజార్ అవసరం అని చెప్పడం జరిగింది. రైతు బజార్ని కూడా ఒకటి శాంక్షన్ చేయడం జరిగింది. అతి దగ్గరలో రైతు బజార్ని కూడా శంకుస్థాపన చేసుకొని ప్రారంభించే కార్యక్రమం కూడా కూటమి ప్రభుత్వం తీసుకోబోతా ఉంది. ఇలా ఏది అవసరం అని అడుగుతూ ఉన్నారో అవన్నీ కూడా ఒక్కొక్కటిగా చేసుకుంటూ వెళ్తూ ఉన్నాం. సంవత్సరం అయ్యింది. ప్రజలకైతే చాలా ఆశ ఉంది, కోరికలు ఉన్నాయి, ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయినాయి. ఏంటంటే చెప్పిందల్లా చేసేస్తున్నాం, చేసేసరికి ఇవన్నీ కూడా అయిపోవాలి, చేసేయాలి. అంతేగాని దాంట్లో అసాధ్యాలు ఏమున్నాయన్నది ఎవరు కూడా ఆలోచించట్ల. ఆర్థికపరమైన సమస్యలు రాష్ట్ర ప్రభుత్వానికి ఎంత ఉన్నాయన్నది అవగాహన చేసుకుంటా. అప్పటికి ఆర్థికపరమైన సమస్యలు ఉన్నవన్నీ పక్కన పెట్టి ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసుకుంటూ వస్తూ ఉన్నాం. నగరపరంగా కూడా అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కడ అవసరం అంటే అక్కడ రోడ్స్, డ్రైన్స్ అన్నీ చేసుకుంటూ వెళ్తూ ఉన్నాం. ఇక్కడే ఉంది ఆర్ఎంబి కమ్యూనిటీ హాల్, గత తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో కట్టాం. నాశనం చేసిపోయారు. ప్రజలకు ఉపయోగం లేకుండా మొత్తం అన్ని పగలగొట్టేశారు. లోపల దొంగతనం కూడా జరిగి ఫాల్ సీలింగ్లో ఉన్నాయన్నీ లాక్కుపోయారు. ఎవరికి ఏమీ పట్టించుకోలే, సంబంధం లేనట్లు ఉన్నారు. మళ్ళీ దాన్ని సిఎస్ఆర్ ఫండ్ కింద 40 లక్షలు సిఎస్ఆర్ ఫండ్స్ కింద శాంక్షన్ చేయించి ఇప్పుడు మళ్ళీ ఆ పనులు మళ్ళీ పునఃప్రారంభించుకోబోతా ఉన్నాం. అంటే అంతా విధ్వంసం చేసిపోయారు నగరాన్ని కూడా. మనమేమో అన్నీ సరి చేసుకుంటూ ఒక్కొక్కటిగా వస్తూ ఉన్నాం. ఓ పక్కన ఇది, మరో పక్కన సంక్షేమం, ఎక్కడ కూడా లోటు లేకుండా చేస్తూ ఉన్నాం. అర్హత కలిగిన వారందరికీ కూడా ఇల్లు పట్టాల కార్యక్రమం ఉంది. అన్నిటికీ మించి టిట్కో ఇల్లులు ఉన్నాయి. అవన్నీ గృహప్రవేశానికి సిద్ధంగా ఉన్న టిట్కో ఇల్లులు ఇవ్వకుండా 5 సంవత్సరాలు కాలయాపన చేశారు. ఇల్లులు పాడైపోయినాయి. ఇప్పుడు ఆ ఇల్లులన్నీ రిపేర్ చేయడానికి కోట్లల్లో వెచ్చించాల్సి వస్తూ ఉంది. మళ్ళీ అవన్నీ కూడా ఇప్పుడు బడ్జెట్ అలొకేట్ చేసి టిట్కో ఇల్లులన్నీ రిపేర్ చేసి మళ్ళీ లబ్ధిదారులందరికీ ఇవ్వాలి. ఎవరు తిన్నారు ఇది? ఎవరి వల్ల ఈ నష్టం? వైఎస్ఆర్సీపీ అనాలోచనతో జగన్మోహన్ రెడ్డి చేసిన కార్యక్రమాలు అన్నీ ఇలాంటివే. భూరూపుడు ఇప్పటికీ ఆవు భూమి అక్కడ ఏది ఇవ్వద్దని చెప్తే మరలా ఎన్నికల ముందు వెళ్ళి అక్కడ 8,000 మందికి పట్టాలు ఇచ్చారంటే ఏం ధైర్యం అది? ప్రజలు మోసం చేద్దామనే కదా మోసం చేశారు. ప్రజలు గుణపాఠం చెప్పారు. ఇప్పుడు అన్నీ ఒక్కొక్కటిగా సరిచేస్తున్నాం. తప్పకుండా అర్హత కలిగిన వారికి ప్రతి సంక్షేమ కార్యక్రమం అందిస్తాం.